నేను ఏది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు, దానికి ఆ రెండింటి కలిపి 50,000 కోట్లు. మళ్ళీ ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నెట్టేసింది. అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేము మొన్న సాధ్యమైనంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం. వైట్ పేపర్, శ్వేతపత్రం రూపేణ అప్పులైనాయి. అసలు ఒక మాట చెప్పాలంటే మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చిండ్రు. 2014లో ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయర్లో అప్పు మాట్లాడుతున్నారు. అసలు మీరు తెచ్చిన అప్పు, మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 58,000 కోట్లు అయింది. 5 ఏళ్ళకి డబుల్ ఇస్తే కూడా 22,000, 44,000 అయింది. 44 ఇప్పుడు 88 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు, అప్పు వచ్చిన వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు.